హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ కామన్ టాపిక్ యానల్ ఫిస్టులా. దీనిని తెలుగులో పగంధరము అంటాం. అసలు యానల్ ఫిస్టులా అంటే ఏంటి, దాన్ని అది ఎందుకు ఫార్మ్ అవుతుంది, దాన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఈ రోజు తెలుసుకుందాం. మనం అందరము మలద్వారం అంటే మోషన్ ఇలాగా వచ్చే ఈ రూట్ లో నుంచి అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలాంటి ఒక ఆల్టర్నేట్ పాత్వే, ఇంకొక చిన్న దారి ఏర్పడటాన్ని యానల్ ఫిస్టులా అంటాం. సో యానల్ ఫిస్టులా అంటే ఫైల్స్ కాదు, మరొక ఫిషరు కాదు, అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లం అన్నమాట. ఇందులో ఈ మలరంధ్రం కాకుండా ఇంకొక వేరే ఒక చిన్న దారి ఇలాగా ఉంటుంది. అప్పుడప్పుడు దీనిలో నుంచి చీము లేదా నీరు బయటకు వస్తుంది. దీన్ని ఎలా గ్రహించవచ్చు అంటే, మలరంధ్రం కి పక్కన అంటే మోషన్ కెనాల్ కి పక్కన కంటిన్యూస్ గా నీరు లాగా గాని చీము లాగా కారడం గాని జరుగుతుంటే మనకి యానల్ ఫిస్టులా ఉంది అని సందేహం రావచ్చు. అసలు ఇది ఎలా తయారవుతుంది? కొన్నిసార్లు ఈ యానల్ కెనాల్ దగ్గర ఉండే గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. అది మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఫలాని ఫుడ్ తీసుకోవడం వలన లేదా ఫలాని పని చేయడం వలన ఇవి వచ్చేవి కాదు. కొన్నిసార్లు అవి ఇన్ఫెక్ట్ అవుతుంటాయి. ఇన్ఫెక్ట్ అయ్యి కొన్నిసార్లు ఒక చీము గడ్డ ఒకటి తయారవుతుంటుంది. ఇలాగా ఈ చీము గడ్డనే మనం పెరియానల్ యాబ్సెస్ అంటాం. ఇది వచ్చే ప్లేస్ ని బట్టి, సైజ్ ని బట్టి ఇవి కొన్నిసార్లు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంటాయి. మనలో కొంతమంది దీన్ని చెగ్గడ్డ అని, చీంపుండ అనుకొని కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేయటం, ఏవో పసుపులు లాంటివి పెట్టడం కూడా మేము చాలా సార్లు చూస్తున్నాం. అది సరైన పద్ధతి కాదు. ఎప్పుడైనా మలరంధ్రం పక్కన పెయిన్ తో కూడుకొని ఒక స్వెల్లింగ్ వచ్చింది అంటే అది పెరియానల్ యాబ్సెస్ గా అర్థం చేసుకొని దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. అప్పుడు వెంటనే సర్జన్ ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటది. అప్పుడు మేమేం చేస్తాము అంటే, ఈ చీంపుండిని ఎక్కడి నుంచి అయినా ఒక దగ్గర నుంచి ఒక చిన్న హోల్ చేసి ఆ యాబ్సెస్ మొత్తాన్ని డ్రైన్ చేస్తాం. ఆ యాబ్సెస్ ని డ్రైన్ చేసిన తరువాత ఒక ఆల్టర్నేట్ పాత్వే ఇలాగా ఫార్మ్ అవుతుంది. ఇందాక మనం ఫస్ట్ పిక్చర్ చూసుకున్నట్టుగా ఇలాంటి ఒక ఆల్టర్నేట్ పాత్వే ఒకటి ఫార్మ్ అవుతుంది. ఇక్కడ చీంపుండు ఉన్నట్టయితే మనం ఇక్కడ నుంచి ఇన్సిషన్ ఇవ్వటం వలన ఆ చీమంతను బయటికి వచ్చేసి ఒక ఆల్టర్నేట్ పాత్వే లేదా ఒక చిన్న దారి ఫార్మ్ అవ్వటాన్ని యానల్ ఫిస్టులా అంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా సార్లు సర్జన్స్ యాబ్సెస్ ని డ్రైన్ చేసిన తర్వాత కొన్నిసార్లు చెప్పొచ్చు, కొన్నిసార్లు చెప్పకపోవచ్చు. కానీ అలాంటి ఒక చిన్న కన్నం ఉన్నప్పుడు దాని నుంచి కంటిన్యూస్ గా వాటర్ వస్తూనే ఉంటది. దీనిని కనుక నెగ్లెక్ట్ చేస్తే ఈ ఫిస్టులా మళ్ళీ తిరిగి ఫ్యూచర్ లో మళ్ళీ యాబ్సెస్ ఫార్మ్ అవ్వడం ఒక కాంప్లికేటెడ్ ఫిస్టులా లాగా మారుతుంది. వన్స్ చీము తీసేసిన తర్వాత అప్పుడు యాంటీబయాటిక్స్ మందులన్నీ ఇచ్చాక ఈ ఫిస్టులా అనేది గట్టి పడటం లేదా పూర్తిగా ఎండడం అనేది జరుగుతుంది. యూజువల్లీ దిస్ టేక్స్ అబౌట్ 4 to 6 weeks. 4 నుంచి 6 వారాల తర్వాత ఫిస్టులా అనేది పూర్తిగా ఎండిపోయి ఒక స్ట్రాంగ్ ఫిస్టులా లాగా తయారవుతుంది. అప్పుడు సర్జన్ మనకి దాన్ని అసెస్ చేయడానికి ఒక టెస్ట్ అడుగుతారు. అది యూజువల్లీ ఎంఆర్ఐ. ఈ ఎంఆర్ఐ లో ఈ ఫిస్టులా ఎంత లాంగ్ ఉంది, తర్వాత అది ఎన్ని ఫిస్టులాలు ఉన్నాయి, దానికి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇలాంటి కాంప్లెక్సిటీ, దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే ఐడియా అంతాను మనకి ఎంఆర్ఐ ఇస్తుంది. వన్స్ ఎంఆర్ఐ తెలిసిన తర్వాత ఫిస్టులాకి మందులతోనే ట్రీట్మెంట్ లేదండి. దీనిని ఎయిదర్ కంప్లీట్లీ క్లోజ్ చేయాలి లేదా సర్జరీ చేసి రిమూవ్ చేయాలి. దయచేసి ఎవరైనా ఇది చెప్పినట్టయితే మందులతో తగ్గుతుంది అని లేదా డిలే చేయొచ్చు అని చెప్పినట్టయితే గనక ప్లీజ్ డు నాట్ లిజన్ టు దోస్ వర్డ్స్. ఫిస్టులా తప్పనిసరిగా సర్జరీ చేసి లేదా లేజర్ ట్రీట్మెంట్ తో మాత్రమే దీన్ని కంప్లీట్ గా క్లియర్ చేయగలుగుతాం. యూజువల్ గా ఫిస్టులాలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెయిన్ ఉండదు కాబట్టి పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది కాంప్లికేటెడ్ ఫిస్టులాగా మారి కంప్లీట్ ట్రీట్మెంట్ ఆర్ కంప్లీట్ క్యూర్ కొన్నిసార్లు చాలా సార్లు కష్టం అవుతుంది. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ టుడేస్ వరల్డ్ ఫర్ ఫిస్టులా ఈజ్ విత్ లేజర్. ఇందులో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీడియో అసిస్టెడ్ ఉంది, లిఫ్ట్ అని ఉంది, అలాగే ఓపెన్ సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంది. కానీ అన్నిటికన్నా ఈజియెస్ట్, సింప్లెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద పేషెంట్ ఈజ్ లేజర్. ఈ లేజర్ ట్రీట్మెంట్ లో మనం ఈ ఫిస్టులా లోపలికి ఒక సన్నటి ఫైబర్ ని పంపించి ఈ ఇంటర్నల్ ఓపెనింగ్ ని క్లోజ్ చేసి, దీన్ని ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాం, దీనిని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాం. ఇది మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటది. కానీ ఈ లోపల ఉండే ఇంటర్నల్ ఓపెనింగ్ ని కూడా క్లోజ్ చేసి ఈ ఫిస్టులా ట్రాక్ మొత్తాన్ని లేజర్ తో హీట్ చేయడం వల్ల క్రమేణా అది ఒక 2 weeks to 4 weeks టైంలో
కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. అండ్ ద ఛాన్స్ ఆఫ్ రిపిటేషన్ అంటే ఫ్యూచర్ లో ఫిస్టులా వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఈ లేజర్ తోని మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు. అండ్ బిలీవ్ మీ ద ట్రీట్మెంట్ ఇస్ టోటల్లీ పెయిన్లెస్. పేషెంట్ అదే రోజు గానీ లేదా నెక్స్ట్ డే గానీ ఇంటికి వెళ్ళగలుగుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం హైజీన్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటది, కరెక్ట్ టైం కి మెడిసిన్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ద ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్ ఆర్ డెఫినెట్లీ మోర్ దాన్ 95%. సో ఫ్రెండ్స్, ఫిస్టులా ఈజ్ ఎ కాంప్లికేటెడ్ డిసీజ్. అందరికి ఒకేలాగా ఉండదు. కొందరికి సింపుల్ గాను, కొందరికి చాలా కాంప్లికేటెడ్ గాను ఉంటుంది. ద ఎర్లియర్ ద ట్రీట్మెంట్, ద గ్రేటర్ ఈస్ ద సక్సెస్ రేట్. సింపుల్ ఫిస్టులాస్ లో ఉన్నప్పుడు మనం లేజర్ తో ట్రీట్మెంట్ చేయగలుగుతాం, చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. ఎవరికైనా ఎప్పుడైనా ఫిస్టులా గురించి అడ్వైస్ కావాలన్నా ట్రీట్మెంట్ కోసం కూడా ప్లీజ్ అప్రోచ్ us at A1 Laparoscopy Hospital, Visakhapatnam. Thank you.